యమున, విహారి, భక్తవత్సలం ముగ్గురు కలిసి విహారి వాళ్ళ నాన్న సమాధి దగ్గరకు వెళ్తారు. నాన్న సూర్య, ఈ ఇంట్లో అప్పటి నుంచి అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆ అగ్నిపర్వతం చల్లారుతుంది. నీ చెల్లెలు పద్మాక్షి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆ రోజు నీ పెళ్లి జరిగిన దగ్గర నుంచి పద్మాక్షి ఈ ఇంటిని 2 ముక్కలు చేసి తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీ చెల్లెలు పద్మాక్షి ఇంటికి తిరిగొచ్చింది. నీ కొడుకుకి పెళ్లి జరగబోతుంది. నీ కాబోయే కోడలు ఎవరో కాదు, నీ చెల్లెలు పద్మాక్షి కూతురు సహస్రనే అని భక్తవత్సలం విహారి వాళ్ళ నాన్న సమాధితో మాట్లాడుతూ ఉంటాడు. ఏవండి, మీరు ఉన్నప్పుడు మీ కుటుంబం ఎలా ఉండాలని కలలు కన్నారో ఆ కుటుంబం ఇప్పుడు అలానే ఉందండి. కానీ ఈ టైంలో మీరు ఉండుంటే కనుక మీ చెల్లెల్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకునేవాళ్ళు. ఆ మధుర క్షణాలను మిస్ అయిపోయామండి అని యమున సమాధికి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు విహారి సమాధి దగ్గరకు వెళ్ళి, నాన్న, మీరున్నప్పుడు మీ కుటుంబం ఎలా ఉండాలని కలలు కన్నారో మీ కుటుంబం అలాగే ఉండేలా నేను చూసుకుంటాను. మీరు చేయాల్సిన బరువు బాధ్యతలన్నీ నేను దగ్గరుండి నా భుజాలపై ఎత్తుకొని నేను చేస్తాను నాన్న అని విహారి కూడా తన తండ్రి సమాధికి చెప్తూ ఉంటే ఇక ముగ్గురు కూడా ఉద్రేకానికి లోనై ఏడుస్తూ ఉంటారు. అమ్మ యమున, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని భక్తవత్సలం అంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఉంటే, ఒసే సహస్ర, నీ మొహం పెళ్ళన్న దగ్గర నుంచి ఎంత బాగా వెలిగిపోతుందో తెలుసా? కనీసం క్రీమ్ రాయకపోయినా సరే దగదగా మెరిసిపోతుంది అని అంటూ ఉంటే, మరి నేను పెళ్లి చేసుకోబోతుంది ఎవరిననుకుంటున్నావు? నా బావ విహారిని అని సహస్ర అంటుంది. మీ బావ లాంటి అందగాడు ఈ ప్రపంచంలోనే లేనట్టు మాట్లాడుతున్నావేంటే అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే, అవును, నా బావ ప్రపంచ అతిలోక సుందరుడు. నా బావ మీరు చెప్పినా చెప్పకపోయినా నిజమైన అందగాడు అని సహస్ర చెప్తూ ఉంటే, ఎందుకే దాన్ని కదిలించావు? ఇప్పుడు వాళ్ళ బావ గురించి చెప్పమంటే గంటలు గంటలు చెప్పేస్తుంది అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు అంబిక వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అటుగా ఒక చీర తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ లక్ష్మి చేతిలో చీర ఎవరిదై ఉంటుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆ చీరను తీసుకెళ్లి సహస్ర రూమ్లో పెడుతుంది. అప్పుడు యమున చెప్పిన మాటలను అంబిక గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మ సహస్ర, విహారీ డ్రెస్కి తగ్గట్టు నీకు కూడా చీర తీసుకున్నాను అని యమున చెప్పిన మాటలను అంబిక గుర్తు తెచ్చుకుంటుంది. ఇది మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే అని చెప్పి అంబిక మనసులో అనుకొని సహస్ర రూమ్లోకి వెళ్తుంది. ఇది యమున వదిన పంపించిన చీర. ఇది సహస్ర ఎంగేజ్మెంట్ కోసమని చాలా ఇష్టంగా తీసుకున్న డ్రెస్. ఇప్పుడు ఈ డ్రెస్ని కట్ చేస్తే ఆ నింద లక్ష్మిపై పడుతుంది. లక్ష్మిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని అంబిక మనసులో అనుకొని సిజర్ తీసుకొని సహస్ర వేసుకోబోయే డ్రెస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మెల్లగా వచ్చి తన ప్లేస్లో తాను కూర్చుంటుంది. ఓసే లక్ష్మి, ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి రెడీగా పెట్టే పేడ సర్దుకొని ఉండవే అని అంబిక మనసులో అనుకుంటుంది. ఒక్కొక్కసారి ఎంత పెద్ద ప్రయత్నం చేసినా కూడా మనం అనుకున్నది జరగదు. ఒక్కొక్కసారి చిన్న ప్రయత్నాలకే మనం అనుకున్నది సాధించవచ్చు అని అంబిక మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు విహారీ వాళ్ళు సమాధి దగ్గర నుంచి కారులో ఇంటికి వస్తూ ఉంటే ఆదికేశవులు ఫోన్ చేస్తాడు. విహారీ పక్కనే భక్తవత్సలం యమున ఉండటం వల్ల విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా టెన్షన్ పడుతూ ఉంటే, నాన్న విహారీ, ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడకపోయావా అని యమున అంటుంది. నేను తరువాత మాట్లాడతాలేమ్మా అని చెప్పి విహారీ అంటాడు. మరోవైపు ఏమైందయ్యా, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అల్లుడు గారు? వాళ్ళకు రాత్రి అయి ఉంటుంది అని గౌరీ చెప్తూ ఉంటే, ఇంకొకసారి ట్రై చేస్తానే అని చెప్పి ఆదికేశవులు మళ్ళీ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. నాన్న విహారీ, ఏదైనా అర్జెంట్ ఏమో, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అని చెప్పి యమున చెప్పడంతో విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని చెప్పి 2-3 సార్లు అంటూ ఉంటాడు. అమ్మ, సిగ్నల్ లేనట్టుంది, ఒక్కసారి పక్కకు వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి విహారీ కారు దిగి పక్కకు వెళ్ళి చెప్పండి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు. బాబు విహారీ, నాకు సిగ్నల్ ఉంది బాబు, మీకే లేదేమో అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. అవునంకుల్ అని విహారీ అంటాడు. దసరా పండగ కదా, మీ అత్తయ్య పిండి వంటలు చేశారు, అవి మీకు పంపించాలంటే ఎలా బాబు, అడ్రస్ చెప్తావా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఈయనకి అమెరికా అడ్రస్ చెప్పాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. బాబు విహారీ, నిన్నే బాబు, అడ్రస్ చెప్తావా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే, సరే అంకుల్, వాటిని హైదరాబాద్లో ఉన్న నా ఫ్రెండ్కి పంపించండి, అతనే అక్కడి నుంచి అమెరికాకు పంపిస్తాడు అని విహారీ చెప్పడంతో, సరే బాబు, నాకు హైదరాబాద్ వచ్చే పని ఉంది, ఆ రోజు తప్పకుండా ఇవన్నీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్కి అప్పచెప్తాను. అవును బాబు, ఎలా ఉన్నారు అని ఆదికేశవులు అడగగానే బాగున్నాం అంకుల్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు.
మా ఊరిలో దసరా పండగ చాలా బాగా చేస్తారు. మీరు అమ్మాయి ఉండుంటే ఎంత బాగుండేదో. కానీ ఏం చేస్తాం, అదృష్టం లేదు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి దసరా పండగ చేసుకోండి బాబు అని ఆదికేశవులు చెప్తాడు. సరే అంకుల్ అని విహారీ అంటాడు. బాబు విహారీ, నా కళ్ళ ముందు ఆ పచ్చని పందిర్లో నువ్వు నా కూతురు కనక మహాలక్ష్మి మెడలో పసుపు తాడు కట్టిన సన్నివేశాలు ఇంకా కూడా సజీవంగానే కనిపిస్తున్నాయి అని ఆదికేశవులు చెప్పడంతో విహారీకి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్లిని విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సరే బాబు, మీకు అక్కడ బోలెడు పనులుంటాయి, నేను ఉంటాను అని చెప్పి ఆదికేశవులు అంటాడు. ఏమే గౌరీ, అర్థమైందా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే, అర్థమైందయ్యా, అంత తెలివి తక్కువ దాన్ని ఏం కాదులే. ఇవన్నీ కూడా అల్లుడి గారి ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు, అక్కడికి పంపిస్తే అమ్మాయి అల్లుడి గారి దగ్గరికి అతనే పార్సిల్ చేస్తాడనమాట అని చెప్పి గౌరీ అంటుంది. సారీ అంకుల్, మిమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు ఇలా మోసం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నాన్న విహారీ, రా వెళ్దాం అని చెప్పి భక్తవత్సలం అంటాడు. ఇక మరోవైపు సహస్ర తన ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్తారు. ఒసే సహస్ర, మన కాలేజీలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా కూడా నువ్వే ఫస్ట్ వస్తావు, మనందరిలో కూడా నువ్వే మొదటి పెళ్లి చేసుకుంటున్నావు అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే, పెళ్ళిదేముంది లేవే, కానీ ది బెస్ట్ అతన్ని సెలెక్ట్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పి సహస్ర అంటుంది. నీ బావ అందగాడని తెగ మురిసిపోతున్నావు, బెస్ట్ అని తెగ సంతోషపడిపోతున్నావు, మీ బావ ముందు నువ్వు మేకప్ వేసుకోక తప్పదే అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మేకప్ అంటే గుర్తొచ్చింది, ఆ బ్యూటీషియన్ వస్తుందా అని సహస్ర అనటంతో, నువ్వేం కంగారు పడకే, అదంతా నేను చూసుకుంటాను అని సహస్ర ఫ్రెండ్ అంటుంది. అవును, ఈరోజు నిశ్చితార్థంలో నువ్వు ఏ డ్రెస్ వేసుకోబోతున్నావే, మాకు ఇంతవరకు చూపించలేదేంటి అని సహస్ర ఫ్రెండ్స్ అనగానే, ఓ మర్చిపోయాను, అదిగో అక్కడుంది, ఆ డ్రెస్ తీసుకురాపో అని సహస్ర చెప్పడంతో తన ఫ్రెండ్ డ్రెస్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి డ్రెస్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది. సహస్ర ఇలా రా అని చెప్పి సహస్ర ఫ్రెండ్ పిలవగానే సహస్ర దగ్గరకు వెళ్తుంది. ఈ డ్రెస్ ఏంటే ముక్కలు ముక్కలుగా ఉంది అని చెప్పి సహస్ర ఫ్రెండ్ అనగానే, ఏమోనే, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను, ఎంగేజ్మెంట్కి వేసుకోవాలని, ఎంత కాస్ట్లీ డ్రెస్సో, ఇలా ఎలా అయి ఉంటుంది, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని సహస్ర అంటుంది. ఇది దానంతట అది చినిగినట్టు లేదే, ఎవరో కావాలని కట్ చేసినట్టు అనిపిస్తుంది అని సహస్ర ఫ్రెండ్స్ చెప్పగానే, అవును అని చెప్పి సహస్ర అంటుంది. ఈ చీర ఎక్కడి నుంచి వచ్చిందే అని ఇంకొక ఫ్రెండ్ అనగానే, ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది, మీరేమైనా తెచ్చిపెట్టారా అని సహస్ర తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే, మాకు తెలీదు అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. చా, ఎంగేజ్మెంట్కి ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుందాం అనుకుంటే మూడంతా అప్సెట్ అయింది అని చెప్పి సహస్ర డ్రెస్ తీసుకొని అమ్మా అమ్మా అని చెప్పి హాల్లోకి వస్తుంది. ఏమైందే, నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా మమ్మల్ని నిలుచున్న చోట నిల్చొనివ్వట్లేదు అని పద్మాక్షి అనటంతో, సంతోషం ఎక్కడుంది, ఈ ఇంట్లో బావని సొంతం చేసుకుంటున్నానన్న సంతోషం కానీ నిశ్చితార్థం జరుగుతుందన్న ఆనందం కానీ నాకు లేకుండా పోయింది అని సహస్ర అనటంతో, ఏమైంది సహస్ర, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కదంబర్ అడుగుతుంది. ఇది చూడండి అని సహస్ర చినిగిపోయిన డ్రెస్ను చూపిస్తూ ఉంటే, సహస్ర సాయంత్రం నువ్వు నిశ్చితార్థంలో వేసుకోబోయే డ్రెస్ ఇదే కదా, దీన్నేంటి ఇలా చింపారు అని వసుధ అడుగుతూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు అని సహస్ర అనటంతో, ఎవరో నువ్వు ఎంగేజ్మెంట్కి ఆ డ్రెస్ వేసుకోకూడదని కుళ్ళు కుట్రతో అలా చేసుంటారు సహస్ర అని అంబిక అంటుంది. ఆ విషయం వదిలేయండి, కానీ ఈ చీర నా రూమ్లోకి ఎలా వచ్చింది అని సహస్ర అడగటంతో, సహస్రమ్మ ఆ చీర నేనే తీసుకొచ్చి మీ రూమ్లో పెట్టాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది. నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు అని సహస్ర అడుగుతుంది. మీరు ఉన్నారనుకునే వచ్చానమ్మా, మీరు లేకపోవడంతో ఆ చీర అక్కడ పెట్టి వచ్చేశాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఎందుకు ఈ చీర అక్కడ పెట్టావు, ఎవరిచ్చారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. యమునమ్మ విహారీ బాబు డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పి ఇవ్వమన్నారు, అందుకే మీ రూమ్లో పెట్టాను అని కనక మహాలక్ష్మి చెప్పడంతో, ఓహో ఆ డ్రెస్కి మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి నా డ్రెస్ని పాడు చేశావన్నమాట అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఆ మాటలకు పద్మాక్షికి కోపం వచ్చి, ఒసే నిన్ను అని చెప్పి కనక మహాలక్ష్మి చెంప పగల కొట్టి, నిన్ను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నా కూతురు సంతోషంగా ఉండటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నావా, లేకపోతే ఈ ఇంట్లో పండగ వాతావరణం చూడలేక కుళ్ళు బుద్ధితో ఇలా చేస్తున్నావా అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది. నేను గురి చూసి వేసిన బాణం సరిగ్గా గుచ్చుకుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు నేను చెప్పేది వినండి, సహస్రమ్మ సంతోషాన్ని నేనెందుకు చూసి కుళ్ళుకుంటాను, ఎందుకు ఓర్వలేకపోతాను, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే నేనెందుకు
వెర్రితో ఉంటాను అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వేంటో నీ బ్రతికేంటో నాకు తెలుసు అని పద్మాక్షి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.